మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు ఆయన నోటి నుండి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులతో పాటు మీమర్లు, ట్రోలర్లు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఇంత ధైర్యంగా కూడా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక మహిళ కాబట్టి జగన్ కూడా వారిని ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా వారికి సరిపడా కంటెంట్ ఇచ్చి వెళ్ళిపోతుంటారు. ఇంకా ఓపెన్గా చెప్పాలంటే వైసీపీ నేతలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు ఆయన ఏం మాట్లాడతారో, ఏం బ్లండర్స్ ఆయన నోటి నుంచి వినాల్సి వస్తుందో అని కంగారు పడుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు విశాఖలో పర్యటించిన జగన్ చేసిన వ్యాఖ్యలు చూస్తే అది అతిశయోక్తి కాదు అనిపిస్తుంది. 18 ఏళ్ల పిల్లోడు సిదిరి అప్పలరాజు కొడుకు అరవ్ బైక్ నడుపుతూ కర్మ కొద్దీ ఒక మనిషిని గుద్ది చంపేశాడని, ఆ పిల్లోడికేం తెలుసని చేసిన కామెంట్లపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, చేసింది నేను కరెక్ట్ అని నేను చెప్పను. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండే ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? తాను ఆ యాక్సిడెంట్ను సమర్థించడం లేదంటూనే యాక్సిడెంట్ జరగడం సర్వసాధారణం అన్న రీతిలో జగన్ మాట్లాడారు. యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండే ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. నిజంగా ఈ ప్రభుత్వం మానవత్వం ఉందని అడుగుతా ఉన్నా. 18 ఏళ్ల వయసుంటే పిల్లాడు కాదు యువకుడు అంటారని, ఆ యువకుడు అతి వేగంగా వచ్చి గుద్దడంతోనే ఒక గొర్రెల కాపరి చనిపోయాడని జగన్ మర్చిపోయినట్లున్నారు. అయితే ఇక్కడ అసలు మ్యాటర్ అది కాదు. యాక్సిడెంట్ చేసిన తర్వాత అప్పలరాజు కొడుకు పోలీసులకు లొంగిపోలేదు. అతడిని తప్పించేందుకు అప్పలరాజు విశ్వ ప్రయత్నం చేయగా అది విఫలమైంది. యాక్సిడెంట్ చేసింది అప్పలరాజు కొడుకు అరవ్ కాదని, అరవ్ స్నేహితుడని ముందు బుకాయించాడు. అనుమానం వచ్చిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించినా చివరకు అరవ్ నిందితుడని గుర్తించారు. ఆ తర్వాత అరవ్ను అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే హోమిసైడ్ సెక్షన్ల కింద అరవ్పై కేసు నమోదు చేసే ప్రయత్నం చేసిందని జగన్ తప్పుపట్టారు. మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. నిజంగా ఈ ప్రభుత్వం మానవత్వం ఉందని అడుగుతా ఉన్నా. ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితోనే అరవ్పై హోమిసైడ్ సెక్షన్ల కింద మర్డర్ కేసు నమోదు చేశారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.